కుంభరాశి వారికి సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో మీరు తప్పకుండా జాగ్రత్తలు అయితే పాటించాలి. మరి రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దినఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరి కుంభరాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయనని చెప్పరని చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా మోసం చేయరండి. ఎవరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండాలి, ఇతరులు ఏడుస్తుంటే మనం తనివి తీరా ఆనందించాలని ఎప్పుడు కూడా అనుకోరు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా అలవర్చుకొని ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా చాలా కష్టపడేటువంటి జీవులు అనమాట. ఏదైనా కానీ మేము సంతోషంగా ఉండాలి, మా కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారండి. కానీ ఒక్కొక్కసారి అన్నీ కూడా కలిసి రావని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే ఇక ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారండి. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎంత కష్టపడినా డబ్బు అనేది చాలా రోజుల నుండి వీరి చేతిలో నిలబడడం లేదు. చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ పరువు బాధ్యతలు చాలా అధికంగా కూడా ఉంటాయండి. అందుకోసం వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కలలను కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అయినా వీరికి మంచి జీవితం అయితే తప్పకుండా రాబోతుందండి. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుండి లాభాలు లేక ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకు ఉన్నటువంటి సమస్యలు ఏదో ఒక విధంగా ఒక కొలిక్కి వస్తే బాగుండు, మాకంటూ మా జీవితం మంచిగా అందంగా ఆనందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడా అని చెప్పి ప్రతిరోజు కూడా కుమిలిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు చాలా ఉంటాయండి. అయితే మీరు అసలు దిగులు పడేటువంటి అవసరమే లేదనమాట. రాబోయే రోజుల్లో రాబోతున్నటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయండి. మంచి శుభవార్తలు మీకు తప్పకుండా వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. తెలివితేటల ధైర్యం మీకు ఎక్కువగా ఉన్నాయండి. మీరు భయపడిన అవసరమే లేదు, ఆందోళన చెందవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు, తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోరు. ఇక వీరు కొందరిని నమ్మడం వలన వీరి విషయాలు మోసపోతూ ఉంటారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎన్నో ఇబ్బందులు కూడా వారి వల్ల ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీరు ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటలు కానీ ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా నమ్మండి, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం అనేది చేయదనమాట. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకు ఉన్నటువంటి జ్ఞానము అనే దాన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీ బలం అనేది, మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెంట ఎప్పుడు కూడా ఒక దైవ శక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని కూడా పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయన్నమాట. అప్పుల బాధల నుంచి మీరు తప్పకుండా విముక్తి అయితే పొందుతున్నారండి. దైవానుగ్రహం ద్వారా మీరు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు మీకు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దానివల్ల ఇంట్లో ప్రశాంతత, పండగ వాతావరణం తప్పకుండా నెలకొంటుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయండి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. డబ్బు పరంగా కూడా మీకైతే చాలా అనుకూలంగా ఇప్పటి నుంచి ఉంటుంది. అయితే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు అన్నీ తెలుసుకుందామండి. కొత్త వ్యక్తుల వల్ల ద్వారా ఏదైనా వస్తువును తీసుకోవడం కానీ, లేదంటే సలహాలను పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొత్త విషయాలను, సలహాలను తెలియజేసినటువంటి వ్యక్తులతో మాకెందుకులేండి, ఏదైనా వారికి నిజంగా సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేస్తే తప్పు లేదంటే డబ్బు పరంగా ఏదైనా కానీ అత్యవసరం మాట కానీ, సహాయం కానీ, వాళ్ళు ఎవరో తెలియని విషయం మనం తలదూర్చడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడిన అవసరం కానీ, ఇటువంటివన్నీ కూడా మీరు చేయకండి. దీనివల్ల కొంచెం రేపటి రోజున ఈ విషయాల్లో అంటే నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపడేటువంటి అవకాశం తప్పకుండా మీకు కనిపిస్తాయని, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు త్వరలోనే మంచి ప్రమోషన్స్ మీకు రాబోతున్నాయండి. జీతాలు కూడా తప్పకుండా పెరుగుతాయన్నమాట. ఈ రాశి వారికి జాలిగుణం అనేది చాలా అధికంగా ఉండడం వలన మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య ఎక్కువ రోజు రోజుకి పెరిగిపోతుందండి. కాబట్టి అటువంటి వారిని ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారు అని అనుకుంటే
వారు ఎవరి కోసమైతే ఏదైనా చేస్తారో ప్రాణమైనా ఇచ్చేంత ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును కూడా బాగా సంపాదించాలని చెప్పి ఉన్నటువంటి కళ అనమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నాయి ఏదైనా కానీ ఎన్నో చంపేసుకొని ఉంటారండి. భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈరోజు నాకు ₹1 లేదంటే రేపటి రోజున ₹1తో ఏదైనా అవసరం ఉండొచ్చు కదా అని చెప్పి 1కి 2 సార్లు మీకు ఉన్నటువంటి కోరికలు ఆశలను అన్నీ కూడా వదులుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదృష్టం మీ వెనక తాండవం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఇబ్బందులను పడ్డారు. అయినప్పటికీ ఓర్పు సహనంతో అన్నిటినీ కూడా భరించారనమాట. భగవంతుడు మిమ్మల్ని పరీక్షల మీద పరీక్షలు పెట్టి ఇక భగవంతుడికే విసుగు వచ్చిందనమాట. మీ మనస్తత్వాన్ని మీ ఓపికను చూసి మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అరే ఇతనికి ఇన్ని కష్టాలు సమస్యలు వీరికి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చాలా కష్టంగా చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా నిలబడ్డారు. అంతే అంటే కారణం మనం ఎంతగా ఇతన్ని పరీక్షించినా ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా వీడు నిజంగా నిజాయితీగా కలవాడని చెప్పి భగవంతుడు కూడా అనుకునేలాగా మీ ప్రవర్తన అనేది తప్పకుండా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు ఏంటంటే శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి. లేదంటే శనివారం కానీ సోమవారం రోజు కానీ శివుడి పూజ తప్పకుండా చేసుకొని శివానుగ్రహం అనేది మీకు తప్పకుండా పుష్కలంగా ఉంటుంది. అఖండమైనటువంటి అదృష్టం అనేది కూడా తప్పకుండా పడుతుందండి. ఊహించినటువంటి ధనలాభాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదన్నమాట. అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కావచ్చు, సమస్యల నుంచి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడేశారని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా మీకు తప్పకుండా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయండి. ఇంకా ఏదైనా కానీ అంటే మీకు రేపటి రోజున చాలా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మంచి లాభాలను అయితే గడిస్తారండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు ఒక కన్నుతో చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా మీకు భయంగా అనిపించిన శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. అన్ని భయాలు కూడా తప్పకుండా మీ నుంచి దూరం అయిపోతాయి అన్నమాట. అన్ని భయాలు కూడా తొలగిపోతాయండి. ఇంకా ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కూడా మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుందండి. మరి మీకు ఎప్పుడూ చూడనటువంటి మంచి జీవితాన్ని చూస్తారనమాట. అలాగే ధనాన్ని కూడా చూస్తారు. ఇంట్లో అయితే అసలు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదనమాట. మనకు కావాల్సింది అదే కదండి. మనకు అష్టైశ్వర్యాలు ఉండనవసరం లేదు. మన చేతికి అవసరానికి సరిపడా డబ్బు ఉంటే చాలు, సంతోషకరమైనటువంటి జీవితం ఉంటే చాలు. ఇది ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరిగింది. భగవంతుడు ఏది జరిపించినా అదంతా కూడా మన మంచిగా జరిపిస్తాడు అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని ఇంతవరకు మీరు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారని తెలుసుకోవచ్చు. కానీ ఇంకా చివరి వరకు ఏదైనా కానీ చివరి దశకు వచ్చారు కష్టాలను తట్టుకొని కనుక ఇప్పటి వరకు మీరు ఇంకాస్త ఓర్పు సహనంతో ఉండండి. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా రాబోతున్నటువంటి రోజుల్లో అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పి మనసా వాచా కర్మన మీరు నమ్మండి. అంతకు మించి ఇంకా భగవంతుడి యొక్క అనుగ్రహం మరింత ఎక్కువగా అయితే మీకు ఉంటుందండి. సాక్షాత్తు భగవంతుడే మీ ముందుండి నడిపిస్తూ ఉంటారనమాట. ఏం జరిగినా కానీ మిమ్మల్ని మీరైతే బాధపడొద్దండి. ధైర్యంగా ముందు అడుగు వేస్తూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండండి. రేపటి రోజున మీకు అంటే మీరు కాకులకు అన్నం పెట్టండి. సాక్షాత్తు శని భగవానుడి యొక్క వాహనం కాబట్టి మీకు ఎంతో పుణ్యం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది అనమాట. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలన్నీ కూడా శని దోషాలు ఉన్నా పితృదోషాలు ఉన్నా కూడా ఇటువంటివన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి. అలాగే మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు కూడా మీ నుండి దూరం అవుతాయని కూడా ఆగిపోయినటువంటి డబ్బులు కూడా వస్తాయి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా తొలగిపోతాయండి. దీంతో పాటుగా ఇంకా ఏదైనా పేదవారికి ఆహార దానము లేదంటే ఎవరికైనా లేని వారికి అంటే ఒక మాట కానీ లేదంటే ఒక ధన సహాయం రూపేణా కానీ ఏదైనా కానీ అందివ్వండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధన ప్రాప్తి మీకు తప్పకుండా కలుగుతుందన్నమాట. శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా అయితే ఉంటుందండి. ఇక రేపటి రోజున మీరు ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఊరికే అనవసరంగా డబ్బును వృధా చేసుకోకండి. డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్త అయితే ఉండండి. డబ్బు ఎవరికైతే అప్పుగా ఇవ్వకండి, ఎవరితో కూడా అప్పుగా తీసుకోకండి. అలాగే అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బులు మనం అనవసరంగా ఖర్చు పెట్టాం కదా అని డబ్బు రేపటి రోజున ఎంతో ఉపయోగపడుతుంది కదా అని మీరు ఊరికే అనుకుంటే సరిపోదన్నమాట. మీరు దాన్ని పాటించాలి. ఆ నియమాలు పాటిస్తే మీకు తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట.
ఇక మీ సంపాదన విషయాల గురించి ఎవరితోనూ చెప్పుకోకండి. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయన్నమాట. మీరు గొప్పగా బ్రతికితే ఎదుటి వాళ్ళు చూసి ఓర్చుకోలేరండి అనే విషయాన్ని మర్చిపోద్దండి. మిమ్మల్ని అయితే కాస్త కిందికి తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీకు ఎన్ని అబద్ధాలు చెప్పి మీరు చేసినటువంటి పనిని ఎంతో విధంగా అవాంతరాలు ఎదురయ్యేలాగా చేస్తారనమాట. అలాగే మీ ఇంట్లో గొడవలు అయితే పెడతారనమాట. కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండడం చాలా మంచిదండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఎస్ మరియు ఆర్ అనే అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లున్న వ్యక్తులతో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు పెద్ద నష్టం అని చెప్పడం లేదు, కానీ వారి వల్ల మీకు కొన్ని నష్టాలు అయితే వారి పట్ల కానీ గొడవలు కానీ జరిగిన వంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లున్న వారితో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. అంటే ఈ అక్షరంతో మొదలైనటువంటి అందరూ కాదనమాట. కొంతమంది మీకు ఇంతకుముందు పడినటువంటి వారు ఉంటారు కదా, వారితో తగు జాగ్రత్త అయితే పాటించండి. కొత్త పనులైతే రేపటి రోజున మీరు మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి లాభాలు అయితే వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు అయితే కలగవు. ఈ రకంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీకు శనివారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడైనా కానీ ఈ 2 రోజుల్లో మీరు ఒక రోజు తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. లేకపోతే రేపు శుక్రవారం కాబట్టి దత్తాత్రేయ స్వామి గుడికైనా కానీ వెళ్ళొచ్చు. దుర్గాదేవి గుడికి కానీ వెళ్ళొచ్చు. తప్పకుండా మీరు శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి దోషాలున్నా తప్పకుండా తొలగిపోతాయండి. ఇక వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకోండి. శని భగవానుడిని చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి. అందుకే అలాగే స్వామివారికి తులసిమాలని కూడా సమర్పించండి. వెంకటేశ్వర స్వామివారికి ఇంట్లో చక్కగా స్వామికి మీకు వీలైతే కనుక పిండి దీపారాధన చేసుకోండి. దానివల్ల కూడా మీకు ఏదైనా కానీ సమస్యలు ఉన్నా, లేదంటే మీ కోరికలు ఏవైనా ఉన్నా నెరవేరినటువంటి కోరికలు ఏమున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయని కూడా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, రేపటి రోజున జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.